ఖమ్మంలో జరిగింది కావచ్చు, మేము చాలా కవర్ చేసినాం. గౌలిదొడ్డి దగ్గర గోపన్పల్లిలో చాలా మంది ఇల్లు కూలగొట్టిర్రు. ఈ కూల్చివేతల వ్యవహారంలో రేవంత్ రెడ్డిని మీరు డిమాండ్ చేసేది ఏంటి? అంటే గవర్నమెంట్ నిలబెట్టాలి, ఇల్లు కట్టియాలి. బేసిక్ రవి గారు, ఒక ఫిజికల్ యాక్టివిటీకి బిఫోర్ అది మైండ్ సెట్ యాక్టివిటీ ఉంటుంది ఏదైనా. ఒక ప్రొక్లైన్, ఒక బుల్డోజర్, ఒక జేసీబీ ఒక పేదవాడి ఇంటి మీద పడి తొలుస్తుంది అంటే వాళ్ళ మనస్తత్వం ఏ క్లాస్, ఏ వర్గ స్వభావంతో ఆక్రమించాలనుకునే మైండ్ సెట్ ఉందో తెలుసుకోవాలి. రేవంత్ రెడ్డి పేదల రాజ్యం కాదు కదా. ఆయన గడ్డంలో మార్క్స్ని చూసుకోవద్దు కదా సార్. యాంగిల్స్ని, మార్క్స్ని, లెనిన్ ఎట్లా చూస్తారు గడ్డంలో? చాలామంది మా వాళ్ళు ప్రజాస్వామ్యవాది రేవంత్ రెడ్డి గద్దర్ గారి విగ్రహ ఆవిష్కరణకు వచ్చారు. ఇలా అందశ్రీ పాడే మోయలే, అందశ్రీ పాడే కాదు మోసింది, ఆయనకి బీసీఎస్సీ ఎస్టీల ఉద్యమ పాడమోయాలనుకున్నాడు ఆయన. అంటే అణగారిన వర్గాల పాడమోయాలనుకున్నాడు. అట్లా కొంతమంది ఆ రేవంత్ రెడ్డి గడ్డంలో మార్క్స్ని చూడొద్దు. రేవంత్ రెడ్డి పక్కా క్యాపిటలిస్టిక్ రెడ్డి క్లాస్ రిప్రజెంటేటివ్ అండ్ అప్పర్ కాస్ట్ క్లాస్ రిప్రజెంటేటివ్. ఇంకా దాని మైక్రో లెవెల్ చూస్తే ఏ పేదరెడ్డి వాడు కూడా ఈ రెడ్డి ఏం సహాయం చేయడు. ఇంకా చెప్తున్నాను, రెడ్డి సెంటిమెంట్ని భయంకరంగా క్రియేట్ చేస్తాడు కానీ పేదరెడ్లకు కూడా ఏం సహాయం చేయలేడు. మాటకి మా పేదరెడ్లు పాపం వాళ్ళకి మన రెడ్లు అనగానే ఈ పేదరెడ్డి గల్లా ఎగరేసుకొని బుల్లెట్ వేసుకొని ఆయన నాయకుడిగా తిరుగుతున్నాడు. కానీ ఏం రాదు ఆయనతో, పేదరెడ్డికి ఈ నుంచే వస్తుంది. ఎందుకంటే అయితే రేవంత్ రెడ్డిని మనం ఎట్లా చూడాలంటే, కేసీఆర్ని తొలగించుకోవడానికి రేవంత్ రెడ్డిని తీసుకొచ్చిన సంఘటనలో రేవంత్ రెడ్డి పూర్ పీపుల్కి రిప్రజెంటేటివ్, మిడిల్ క్లాస్కి రిప్రజెంటేటివ్, కాన్స్టిట్యూషనల్ రిప్రజెంటేటివ్ లేదా బీసీఎస్సీ ఎస్టీలకు రిప్రజెంటేటివ్ అన్న భావనే తప్పు. అది రాంగ్ మెథడ్. రేవంత్ యాదవ్ అనేవో రకరకాల పేర్లు పెట్టుకుంటున్నాడు కదా ఆయన. రేవంత్ రెడ్డి, రేవంత్ గౌడ్, రేవంత్ యాదవ్, రేవంత్ ఉద్దీన్ అని ఏ పేరుతోనే నన్ను పిలవండి నాకు ఓకే అంటుండు కదా. ఎందుకు ఆయన రెడ్డి కదా? ఆయన రెడ్డి అంటే మీరు రిప్రజెంటేటివ్ అనేది అన్నారు కదా, సో అందరినీ రిప్రజెంటేట్ చేసేలాగా ఆయన పేరు ఆ రకంగా పిలిచినా నాకు ఓకే, ఏమి ఇబ్బంది లేదని అంటాడు. అయ్యయ్యో పాపం. సరే, ఒకటి ఆయన ఏంటంటే సార్, ఇప్పుడు సమాజం యొక్క పల్స్ నేర్చుకున్నాడు. పల్స్ నేర్చుకొని మాట్లాడాలి, అన్ని విషయాలు మాట్లాడాలి అనేది నేర్చుకున్నాడు ఆయన. అంటే అర్థమైపోయింది ఆయనకి. వెరీ మైక్రో లెవెల్ సైకాలజికల్ అబ్జర్వర్ అతను చిత్రాలు వేస్తాడు, పోర్ట్రేట్ చేస్తాడు, బొమ్మలను పోర్ట్రేట్ చేసిన క్యారెక్టర్ని తీస్తాడు. అతను ఐస్ ఎట్లా ఉండాలి, ఫేస్ ఎట్లా ఉండాలి అని క్యారెక్టరైజేషన్ ఉంటుంది ఒక బొమ్మ వేసేవాడికి. ఎప్పుడైనా స్కల్ప్చర్ కావచ్చు, శిల్పం కావచ్చు, బొమ్మ కావచ్చు, దానికి పీపుల్ సైకాలజీ బాగా తెలుసు. తర్వాత కేసీఆర్ని మీకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 7 లక్షల కోట్ల కణాల గురించి తెలుసుకున్నాడు ఆయన. కేసీఆర్ గురించి తక్కువ అంచనా వేశారు. కేసీఆర్ స్కూలే రేవంత్ రెడ్డి. అంటే ఒక ఎనిమిది నుంచి కొట్టేటప్పుడు 8 స్కూల్ నుంచే వస్తాడు మనిషి. కాబట్టి అది కేసీఆర్ ప్రోగ్రామ్, రాజశేఖర రెడ్డి స్టైల్ ప్రోగ్రామ్, చంద్రబాబు నాయుడు ఈ ప్రోగ్రామ్. కాబట్టి దీని అంతటికి సంబంధించినటువంటి ఒక న్యూ ప్రోడక్ట్ ఇది. ఈ న్యూ ప్రోడక్ట్ ఏంటి అని అంటే, ఇతను అందరితో ఫ్లెక్సిబుల్గా ఉంటాడు, అట్టడుగు వర్గాలతో తప్ప. తర్వాత క్యాపిటలిస్టు ఫ్యూడల్ లాగా నేను పాడేమోయాను అన్నాడు, నేను అది మోయాను అన్నాడు. క్యాపిటలిస్టు ఎక్కడికైనా వచ్చి బతుకుతాడు, ఫ్లెక్సిబుల్గా ఉంటాడు అన్నట్టు. కానీ మీరు చెప్తున్న లైన్కి చాలా తేడా ఉంది కదా. మీరు చెప్తున్న లైన్కి ఇట్లాంటి ఇల్లు కూలగొట్టాడు కదా. ఎట్లాంటి ఇల్లు అండి? ఇప్పుడు బతకని అనే లైన్లో ఉండాలి కదా. ఎట్లా అంటే ఏం చేయకపోయినా ఉన్న ఇండ్లు అయితే కూలగొట్టాడు కదా అంటున్నా. ఉన్న ఇండ్లు అదేదే నేను అనేది. కింద వర్గాల దగ్గరికి వచ్చేది పైకి కలుపుకోవడానికి, కింద వర్గాలకు సహాయం చేయడానికి కాదు. పలానా కటిక పేదవాడు స్లమ్ ఏరియాలో ఉండి కాలువలో పనిచేసి మ్యాన్ హోల్లో దిగేవాడి ఇంట్లో రేవంత్ రెడ్డి పోయి అన్నం తింటాడు. కానీ అతని ఇంటిని మౌలికంగా మార్చడు. అన్నం తినగానే మా ఇంట్లో అన్నం తినడు అని మొత్తం అమ్మో అని వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోతారు అనమాట. ఇది మోడీ కాన్సెప్ట్, ఇది అంతా షో కాన్సెప్ట్. కాబట్టి మేమనేది ఏంటంటే, రేవంత్ రెడ్డి ఆ విధంగా ఊహించుకున్నదే రాంగ్. అతను ఇండియా మొత్తంలో, భారతదేశంలో అణగారిన వర్గాలకు యాంటీ చీఫ్ మినిస్టర్ ఎవరైనా ఉన్నాడంటే, ఎందుకంటే ఇతను క్యాపిటలిస్ట్ గర్భంలో ఎదుగుతున్నాడు. ముఖ్యమంత్రి కొత్త కదా ఇతనికి, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక క్యాపిటలిస్ట్ గర్భంలో ఎదుగుతున్నాడు అతను. ఆ కనెక్షన్స్తో, వాటన్నింటితో పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీస్ రావాలి తెలంగాణకి. ఇంటర్నేషనల్ అంతర్జాతీయ కంపెనీస్ రావాలంటే దాని అర్థం బిహెచ్ఎల్ లా కాదు వచ్చేది. బిహెచ్ఎల్ అంటే కంపెనీ, అది ఒక ఇండియన్ గవర్నమెంట్ కంపెనీ. అది కాదు వచ్చేది. ఇప్పుడు ఒక అమెరికన్ గ్లోబల్ కంపెనీ వచ్చిందంటే తెలంగాణలో భూమిని వేసుకుపోతాడు,
తెలంగాణలో పైసలు వేసుకుపోతాడు, మానవ వనరులు వేసుకుపోతాడు, కరెంట్ వేసుకుపోతాడు, నీళ్ళని వేసుకుపోతాడు, గవర్నమెంట్ దగ్గర ఏమైనా పిండుకోవాలంటే పిండుకుంటాడు, ఎవరికి ఉద్యోగం లేకుండా అక్కడ వాచ్మెన్ కూడా రోబోటిక్ పెట్టేస్తాడు, లోపల కూడా అదే మిషనరీ పెట్టేస్తాడు. వాడు మొత్తం అక్కడ కూర్చొని తెలంగాణలో ఉన్నటువంటి వనరులను కొల్లగొట్టి వెళ్ళిపోతాడు. ఓకే, దానికి ఉద్యోగాలు వస్తాయండి, ఎవరికి ఉద్యోగాలు? ఇదంతా రాంగ్. అందుకని రేవంత్ రెడ్డి అనే అతని మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే అతనంత పిచ్చోడా మాయకుడు ఇంకోలేడు. మేము అంటున్నాం ఇంకొక 1 year లోపు ఏమైనా మార్చుకుంటే మిగులుతావు రేవంత్ రెడ్డి అంటున్నాం. మార్చుకునే అవకాశం లేదంటారా? మార్చుకోడు, రూపం మారుతుంది తప్ప గుణం మారుతుంది. ఓకే, రూపం మారుతుంది రేవంత్ రెడ్డిది, గుణం మారుతుంది. రియల్ ఎస్టేట్ గుణమే ఉంటుందా? రియల్ ఎస్టేట్ అది చాలా లో ప్రొఫైల్ అయింది. రియల్ ఎస్టేట్ కాదు అతను కోనీ క్యాపిటల్ గ్రూప్లోకి ఉన్నాడు అతను. కోనీ క్యాపిటల్ సెంట్రిక్ పాయింట్కి వెళ్తున్నాడు అతను. రియల్ ఎస్టేట్, రెడ్డి ఫ్యూడల్, రెడ్డి క్యాపిటల్, అప్పర్ కాస్ట్ రిప్రజెంటేటివ్, క్యాపిటలిస్ట్, క్రోనీ క్యాపిటలిజం ఆ స్టేజెస్కి వెళ్ళిపోయి అక్కడ న్యూక్లియస్కి పోతున్నాడు. ఎందుకు అంత డీప్గా చెప్తున్నారని మీరు అనొచ్చు. వరల్డ్ క్యాపిటలిస్టులందరికీ దృష్టి పడ్డ నగరం హైదరాబాద్ నగరం. హైదరాబాద్ నగరం అంటే దీనికి రిప్రజెంటేటివ్ ఎవరు? రేవంత్ రెడ్డి. మరి అలాంటి రేవంత్ రెడ్డి మరి కనెక్షన్ అంటే వాళ్ళతో కనెక్షన్ ఉంటుంది కాబట్టి అతను అంత భయంకరమైన వ్యక్తిని ఎదుర్కోవడం కష్టమే కదా. ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డిని యాజ్ ఏ రేవంత్ రెడ్డి బాడీగా అతని అందమైన రూపాన్ని ముఖాన్ని చూసి ఆ వెలుగు జిలుగుల రేవంత్ రెడ్డిని 3 ఏళ్ల క్రితం చూసిన ఆయన అని మీరు అనుకుంటే పొరపాటు. అతను యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ దేనికి రిప్రజెంటేటివ్ చేస్తున్నాడు అనేది పాయింట్. అందుకని ఇలాంటి ఇన్సిడెంట్స్ తెలంగాణ అంతా అటెంప్ట్ చేస్తాడు, రాష్ట్రం అంతా. అక్కడ ఆ రోజు వెస్ట్ బెంగాల్లో నందిగ్రామ్ మూవ్మెంట్ వచ్చింది, సలీం గ్రూప్ అని ఒకటి ఇండస్ట్రీ, అది రాజ్యాన్నే కూల్చేసింది. కానీ ఇలాంటి దాన్ని ఎదుర్కొన్నాం. ఇలాంటి దాన్ని ఎదుర్కోవడంలో భయంకరంగా ప్రపంచం ముందు సాక్షాత్కరించాం. యుద్ధం అంటే ఎట్లుంటుంది, పోరాటం ఎట్లుంటుంది, ప్రజల డిమాండ్ ఎట్లుంటుంది. బాధితుల్ని 15 రోజుల నుంచి మేము ఆర్గనైజ్ చేస్తున్నాం సార్. ఓకే, 15 రోజుల నుంచి రాత్రి పగలు ఆర్గనైజ్ చేయబట్టే వాళ్ళలో నుంచి ఒక సమ్మక్క సారలక్కలు, ఒక చాకల ఐలమ్మల యొక్క యాజిటేషన్ స్పిరిట్తో రోడ్ల మీదకి వచ్చారు. మన తూకిత్తే అంటే తూకిత్తే రోడ్డు మీదకి వచ్చి కొట్లాడిన వాళ్ళు అంత మామూలుగా డల్గా లేరాడ. నాయకులకి పాఠాలు నేర్పే స్థాయికి వచ్చారు అక్కడ. అది ఎట్లా జరిగింది? 15 రోజుల నుంచి మేము ఆర్గనైజ్ చేసినాం రేత్రింబౌళ్ళు. మా కమిటీ అక్కడ కూర్చున్నది, మా శిబిరం నడిచింది, మా శిబిరం ఉంది అక్కడ. మా శిబిరం క్యాంపు నడిచి వాళ్ళందరిని ఆర్గనైజ్ చేసి రోడ్ల మీదకి తీసుకొచ్చి యాజిటేషన్ డైవర్షన్ చేస్తే ఆ యాజిటేషన్ నుంచి ఒక సెమీ నందిగ్రామ్ లాగా తయారైంది అక్కడ. మేమేమంటున్నాం అంటారు రఘు గారు, రేవంత్ రెడ్డి 4th సిటీ అని పెట్టిండి. ఈ సందర్భంగా చాలా విషయాలు మీతో డిస్కస్ చేయాలి. రేవంత్ రెడ్డి టోటల్ తెలంగాణ భూమిని క్యాపిటలిస్టులకి అప్పజెప్పే అతి పెద్ద బిజినెస్ స్టార్ట్ చేశాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అనుకునేటువంటి పాయింట్ ఏంటంటే, లక్షల కోట్ల రూపాయలు అందులో నుంచి నేను తను పర్సనల్గా కొంత పట్టుకోగలిగితే ఆ డబ్బుతో నేను ఒక 1,50,00,000 పీపుల్ని ఆర్గనైజ్ చేస్తే నా గవర్నమెంట్ ఒక 50 ఏళ్ళు ఉంటుంది అని అతను అనుకుంటున్నాడు. కానీ తిరుగుబాటు ఏ రూపంలో వస్తుందో, ఎలాంటి యుద్ధాన్ని ప్రకటిస్తుందో, ఏ విధంగా యాజిటేషన్కి వస్తారో, ఎలాంటి మైండ్ సెట్స్ ఉంటాయో తాను ఊహించడు. అలాంటి పోరాటాలు తెలంగాణలో జరగబోతాయి. దానికి టెస్టింగ్ శాంపిల్ యాజిటేషన్ స్పిరిట్ బీసీఎస్సీ ఎస్టీఎల్ నుంచి ఏ విధంగా ఉంటుందో ఒక శాంపిల్ టెస్ట్ మొన్న ఖమ్మంలో చూపించాం. ఈ మూమెంట్ రేపు తెలంగాణ అంతటా ఎక్కడ పేదల ల్యాండ్ టచ్ చేసినా యాజిటేషన్ భూకంపం లాగా వస్తుంది. దాన్ని మేము సృష్టిస్తామని రేవంత్ రెడ్డికి సవాల్ ఇసి చెప్తున్నాం ఇక్కడ.